ఐపీఎల్ లో నరాలు తెగిపోయే మ్యాచ్ ఇది. ఈ మ్యాచ్ వస్తే చాలు ఆ టీం ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తాయి. ఐపీఎల్ లో ఎల్ క్లాసికో అంటే అది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఒక పక్క సిఎస్కే టీంలు తలా ఎంఎస్ ధోని ఉంటే మరో పక్క ఎంఐ టీంలు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఉన్నారు. వీళ్ళ ట్రాక్ రికార్డ్ అంతా ఇంత కాదు. వీళ్ళు గెలిచినన్ని ట్రోఫీస్ మిగతా ఏ టీం విన్ అవ్వలేదు. ఐపీఎల్ లో టీఆర్పీ రికార్డులు బద్దలు కొట్టాలన్నా, మ్యాచ్ లో రికార్డులు బద్దలు కొట్టాలన్నా ఈ మ్యాచ్ ముందుంటుంది. ఐపీఎల్ లో బెస్ట్ వర్సెస్ బెస్ట్ అనడానికి రెండు పర్ఫెక్ట్ టీమ్స్ ఇవి. ఎప్పుడూ టైటిల్ వేటలో ముందుండి ప్రతిసారి ప్లేఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే ఈ టీమ్స్ లాస్ట్ సీజన్ లో మాత్రం క్వాలిఫై అవ్వలేకపోయారు. సిఎస్కే టీం 7 మ్యాచెస్ గెలిచి 5th పొజిషన్ తో సీజన్ ని ఎండ్ చేస్తే ఎంఐ టీం ఓన్లీ 4 మ్యాచెస్ మాత్రమే గెలిచి 10th పొజిషన్ తో సీజన్ ని ఎండ్ చేశారు. అయితే ఫెయిల్యూర్ ని ఓవర్కమ్ చేసి సక్సెస్ అవ్వడం ఈ టీమ్స్ కి కొత్త ఏమీ కాదు. 5 టైమ్ ఛాంపియన్స్ అయిన వీళ్ళకి 6th టైం టైటిల్ ఎలా గెలవాలో కూడా తెలుసు. మరి వీళ్ళ మధ్య జరగబోయే ఈ మహా బ్యాటిల్లో ఏ టీం గెలిచి నిలుస్తారో అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్లో డైలీ ఐపీఎల్ అప్డేట్స్ అండ్ టీమ్ కంపారిజన్ వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఈ వీడియోస్ ఏవి మిస్ అవ్వకూడదు అనుకుంటేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి మార్చ్ 23 సండే ఈవినింగ్ 7:30 PM కి ఎం చిదంబరం స్టేడియం చప్పక్ నుండి లైవ్ జరగబోతుంది. ఇక ఈ టీమ్స్ యొక్క ఐపీఎల్ హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూసుకుంటే ఓవరాల్ గా ఐపీఎల్ లో 37 మ్యాచెస్ ఆడితే దీంట్లో ముంబై ఇండియన్స్ 20 సార్లు గెలవగా సిఎస్కే టీమ్స్ 17 సార్లు గెలిచారు. సో వీళ్ళ మధ్య చాలా వరకు క్లోజ్ బ్యాటిల్ చూసాం. అయితే వీళ్ళ మధ్య లాస్ట్ 5 మ్యాచెస్ లో సిఎస్కే టీం 4 టైమ్స్ గెలవగా ఒక్కసారి మాత్రమే ఎంఐ టీం గెలిచారు. ఆ మ్యాచ్ కూడా 2022 సీజన్ లో గెలిచారు. సో రీసెంట్ టైమ్స్ లో ఎంఐ టీం పైన సిఎస్కే టీం ఆ డామినేటింగ్ చూపిస్తున్నారు. ఇక వెన్యూ స్టాట్స్ చూసుకుంటే టోటల్ ఈ చప్పక్ స్టేడియం లో 85 ఐపీఎల్ మ్యాచెస్ జరగగా దీంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ 49 టైమ్స్ గెలవగా చేజింగ్ చేసిన టీమ్స్ 36 టైమ్స్ గెలిచారు. సో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కి మ్యాచ్ గెలవడానికి మంచి అడ్వాంటేజ్ ఉంది. అయితే చప్పక్ సిఎస్కే కంచుకోవడని చెప్పుకోవాలి. వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో వీళ్ళని ఓడించడం చాలా వరకు టఫ్ థింగ్. ఇక్కడ సిఎస్కే టీం టోటలీ 67 మ్యాచెస్ ఆడగా దీంట్లో 48 మ్యాచెస్ గెలిచారు. ఓన్లీ 19 మ్యాచెస్ మాత్రమే ఓడిపోయారు. వీళ్ళ హోమ్ గ్రౌండ్ లో సిఎస్కే కి 71 విన్ పర్సెంటేజ్ ఉంది. మిగతా ఏ టీం కి వాళ్ళ హోమ్ గ్రౌండ్ లో ఎంత విన్ పర్సెంటేజ్ లేదు. ఇక పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే యూజువల్లీ చప్పక్ ఒక స్లో అండ్ డ్రై పిచ్. ఇది స్పిన్నర్స్ కి సూటబుల్ వెన్యూ అని మనందరికీ తెలిసిందే. ఎస్పెషల్లీ లేటర్ స్టేజెస్ ఆఫ్ ది గేమ్ లో ఇక్కడ స్పిన్నర్స్ చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటారు. అలానే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ పిచ్ అనేది కాస్త స్లో డౌన్ అవుతుంది. అలాంటప్పుడు బ్యాటర్స్ కి స్ట్రోక్ ప్లే చేయడం చాలా వరకు డిఫికల్ట్ థింగ్ అని చెప్పుకోవాలి. బికాస్ ఆఫ్ మిడిల్ ఓవర్స్ లో స్పిన్నర్స్ కి బాల్ బాగా టర్న్ అయ్యి వాళ్ళకి ఫేవరబుల్ గా ఉంటుంది. ఆల్సో ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే ఎవరైతే కట్టర్స్ అండ్ స్లోవర్ డెలివరీస్ వేస్తారో వాళ్ళకి ఈ సర్ఫేస్ పైన మంచి రిజల్ట్ వస్తుంది. అలానే గేమ్ ఎర్లీ స్టేజ్ లో బ్యాటర్స్ కి స్ట్రోక్ ప్లే ఆడడానికి పిచ్ పైన హెల్ప్ అనేది ఉంటుంది. ఆల్సో ఈవినింగ్ టైమ్ లో చాలా వరకు డ్యూ ఉంటుంది కాబట్టి సో చేజింగ్ చేసిన టీమ్స్ కి చాలా వరకు అడ్వాంటేజ్ ఉంటుంది. మరి డ్యూ ఉంటే డెఫినెట్లీ చేజింగ్ తీసుకోవాలి. లేదు డ్యూ ఉండదు అని తెలిస్తే బ్యాటింగ్ ఫస్ట్ చేయడమే బెటర్. ఇక ఈ మ్యాచ్ కి సంబంధించిన రెండు టీమ్స్ యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ ఫెల్ చూసుకుంటే ముందుగా ఎంఐ ప్లేయింగ్ ఫెల్ చూసుకుంటే ఓపెనర్స్ గా రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ ఆడతారు. నెంబర్ 3 పొజిషన్ లో సూర్యకుమార్ యాదవ్ ఆడగా 4 లో తిలక్ వర్మ, 5 లో నమందీర్, 6 లో రాబిన్ మించ్, 7 లో మిచెల్ శాండర్, 8 లో దీపక్ చహర్, 9 లో ట్రెంట్ బోల్ట్, 10 లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11 లో కరణ్ శర్మ. ఇంపాక్టివ్ ప్లేయర్ గా ఎక్స్ట్రా బ్యాటర్ కావాలి అనుకుంటే రియన్ రికల్టన్, లేదు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలి అనుకుంటే ముజిబుర్ రెహమాన్ ఆడతారు. మరి చెప్పక్ కండిషన్స్ కాబట్టి మోస్ట్ లైక్లీ ముజిబుర్ రెహమాన్ తోనే వెళ్తారు. అయితే ప్లేయింగ్ ఫెల్ లో హార్దిక్ పాండ్యా నేమ్ లేకపోవడం చాలా మందికి సర్ప్రైజింగ్ గా ఉండొచ్చు. అయితే హార్దిక్ పాండ్యా పైన ఫస్ట్ మ్యాచ్ లో సస్పెన్షన్ పడింది. యూజువల్లీ ఏదైనా మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ ఉంటే ఆ కెప్టెన్ ఫైన్ చేస్తాడు. ఒక సీజన్ లో 3 సార్లు ఫైన్ చేస్తే నెక్స్ట్ మ్యాచ్ కి ఆ ప్లేయర్ ని బ్యాన్ చేస్తారు. సో ఈ విధంగా లాస్ట్ సీజన్ లాస్ట్ మ్యాచ్ ఎగ్నెస్ట్ ఎల్ఎస్జీ తో హార్దిక్ పాండ్యా 3rd టైం ఫైన్ చేశాడు. సో ఈ సీజన్ లో ఫస్ట్ మ్యాచ్ ఎగ్నెస్ట్ సిఎస్కే పైన ఇతన్ని బ్యాన్ చేశారు. మరి హార్దిక్ లేకుండా ఎంఐ టీం మ్యాచ్ ఆడబోతున్నారు. సో టీం ని రోహిత్ శర్మ లీడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక ఎంఐ టీం విషయానికి వచ్చేస్తే ఈసారి ముంబై దగ్గర టాప్ క్లాస్ బ్యాటింగ్ లైనప్ ఉంది. నెంబర్ 1 నుండి నెంబర్ 6 వరకు
యంగ్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ తో సాలిడ్ బ్యాటింగ్ అటాక్ కనిపిస్తుంది. అయితే ఈసారి వీళ్ళ బ్యాటింగ్ లేనప్పుడు బెస్ట్ థింగ్ ఏంటి అంటే ప్రతి ఒక్క బ్యాటర్ కూడా అగ్రెసివ్ బ్యాటరే. ఎవరు కూడా స్లోగా ఆడతారు అని కాకుండా బాల్ 1 నుండి అటాక్ చేసే మైండ్ సెట్ ఉన్న ప్లేయర్స్ వీళ్ళ బ్యాటింగ్ లైనప్ లో ఉన్నారు. ఎస్పెషలీ రోహిత్ శర్మ అండ్ విల్ జాక్స్ లాంటి ఒక డేంజరస్ ఓపెనింగ్ కాంబో ఉంది. ఒక పక్క హిట్మన్ అతను ఎక్స్ప్లోజివ్ బ్యాటింగ్ చేస్తే ఆన్ ది అదర్వైజ్ విల్ జాక్స్ అతని డిస్ట్రాక్టివ్ పవర్ హిట్టింగ్ చేస్తాడు. మరి వీళ్ళదైతే ఒక మాస్ కాంబో అని చెప్పుకోవాలి. మరి వీళ్ళ తర్వాత వచ్చే బ్యాటర్స్ మ్యాచ్ ఎలాంటి లూజింగ్ స్టేజ్ లో ఉన్నా ఈజీగా గెలిపించే కేపబుల్ ఉన్న బ్యాటర్సే. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ నమందీర్ ఎవరికెవరు తక్కువ అయితే కాదు. వీళ్ళు కొట్టడం స్టార్ట్ చేస్తే ఎంత డేంజరస్ గా ఉంటారో బౌలర్స్ కి తెలుసు. ఇక ఫినిషింగ్ లో రాబిన్ మించ్, మిచెల్ శాండర్ అండ్ రియన్ రికల్టన్ ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. ఇక వీళ్ళ బౌలింగ్ గురించి మాట్లాడుకుంటే ఎస్పెషల్లీ వీళ్ళ పేస్ అటాక్ గురించి మాట్లాడుకోవాలి. జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్ అండ్ దీపక్ చహర్ ముగ్గురు వరల్డ్ క్లాస్ బౌలర్స్. మోర్ ఓవర్ దీపక్ చహర్ అండ్ ట్రెంట్ బోల్ట్ వీళ్ళిద్దరూ ఐపీఎల్ లో పవర్ ప్లే స్పెషలిస్ట్ బౌలర్స్ గా ఉన్నారు. న్యూ బాల్ తో వికెట్స్ తీయడంలో వీళ్ళకంటే బెస్ట్ బౌలర్స్ ఎవరూ లేరు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే జస్ప్రీత్ బుమ్రా ఇంజురీ. ఇతను ఐపీఎల్ స్టార్టింగ్ మ్యాచెస్ ఆడతాడా లేదనేది చాలా మందికి డౌట్స్ అయితే ఉన్నాయి. అయితే కరెంట్లీ బుమ్రా ఎన్సీలో రికవరీ అవుతున్నాడు. ఆల్సో నెట్స్ లో ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. ఖచ్చితంగా ఐపీఎల్ కి ముందే ఇతను రికవరీ అయ్యి ఫస్ట్ మ్యాచ్ నుండి అవైలబుల్ లో ఉంటాడు. మరి ఈసారి బోల్ట్, చహర్ అండ్ బుమ్రాతో ముంబై యొక్క పవర్ ప్లే ని ఫేస్ చేయడం ఆపోనెంట్ బ్యాటర్స్ కి ఒక ఛాలెంజ్ అని చెప్పుకోవాలి. అలానే వీళ్ళ స్టార్ స్పిన్నర్ అల్ గజన్ఫర్ ఇంజురీ కారణంగా ఐపీఎల్ నుండి రూల్డ్ అవుట్ అయిన సంగతి మనందరికీ తెలిసింది. ఇతను టీంలో ఉండుంటే ఎంఐ మిడిల్ ఓవర్స్ లో మరింత బలంగా ఉండేవాళ్ళు. అయితే అల్ గజన్ఫర్ తో కంపేర్ చేసుకుంటే మిచెల్ శాండర్, కరణ్ శర్మ అండ్ ముజబుర్ రహమాన్ హైలీ వికెట్ టేకింగ్ బౌలర్స్ అయితే కాదు. ఆఫ్ కోర్స్ క్వాలిటీ బౌలర్సే, బట్ అల్ గజన్ఫర్ ఒక కొత్త టాలెంటెడ్ బౌలర్. ఆల్రెడీ ప్రూవెన్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. అతని టీంలో ఉండుంటే కొత్త రిజల్ట్ అందించేవాడు. ఎనివే ముంబై యొక్క బ్యాటింగ్ లైనప్ అండ్ వీళ్ళ పేస్ అటాక్ చాలా వరకు డెడ్లీగా ఉంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ టీం యొక్క ప్రాబబుల్ ప్లేయింగ్ 12 విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ గా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తో పాటు డెవెన్ కాన్వే ఆడతారు. నంబర్ 3 పొజిషన్ లో రాహుల్ త్రిపాఠి, 4 లో విజయ్ శంకర్ ఆర్ దీపక్ కూడా, 5 లో శివం డుబే, 6 లో రవీంద్ర జడేజా, 7 లో శామ్ కరణ్, 8 లో వికెట్ కీపర్ బ్యాటర్ గా తలా ఎంఎస్ ధోని, 9 లో రవి అశ్విన్, 10 లో నూర్ అహ్మద్, 11 లో మతిషా పత్రానా అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఖలీల్ అహ్మద్ ఆడతారు. ఎప్పట్లానే ఈసారి కూడా సిఎస్కే టీం దగ్గర స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఉంది. అయితే మరోసారి వీళ్ళకి రుతురాజ్ గైక్వాడ్ అండ్ డెవెన్ కాన్వే వీళ్ళ ఓపెనింగ్ కాంబినేషన్ చూడబోతున్నాం. మరి వీళ్ళదైతే ఒక సక్సెస్ఫుల్ ఓపెనింగ్ పేర్. పాస్ట్ లో సిఎస్కే టీం కి వీళ్ళిద్దరూ చాలా బ్రిలియంట్ గా పర్ఫామ్ చేశారు. మరి ఈ ఓపెనర్స్ పరంగా సిఎస్కే టీం దగ్గర బెస్ట్ బ్యాటర్స్ ఉన్నారు. అయితే ఈసారి సిఎస్కే టీం కి నంబర్ 3 అండ్ నంబర్ 4 పొజిషన్ లో కొంతవరకు ప్రాబ్లం ఉంది. ఇంపార్టెంట్లీ నంబర్ 3 పొజిషన్ లో ఆడే రాహుల్ త్రిపాఠి లాస్ట్ 2 సీజన్స్ గా గ్రేట్ ఫామ్ లో లేడు. ఈ సీజన్ లో ఇదే ఫామ్ ని రిపీట్ చేస్తే అది డెఫినెట్లీ సిఎస్కే టీం కి ఒక హెడ్ఏక్ గా మారవచ్చు. సేమ్ లైక్ నంబర్ 4 పొజిషన్ లో ఆడే విజయ్ శంకర్ అండ్ దీపక్ కూడా లాస్ట్ సీజన్ లో ఫామ్ లోనే లేరు. సో సిఎస్కే టీం వీళ్ళిద్దరిని నమ్మలేరు. అదర్వైజ్ ఆ తర్వాత వచ్చే రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని, శామ్ కరణ్ అండ్ రవిచంద్రన్ అశ్విన్ ఇలాంటి క్వాలిటీ బ్యాటర్స్ వీళ్ళకి ఫినిషింగ్ లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తారు. అటు మిడిల్ ఆర్డర్ లో అయినా ఇటు ఫినిషింగ్ లో అయినా చాలా వరకు ఎఫెక్టివ్ గా ఉంటారు. ముఖ్యంగా రవీంద్ర జడేజా లాస్ట్ 2 సీజన్స్ గా చాలా మంచి ఫినిషింగ్ అందిస్తున్నాడు. అలానే శామ్ కరణ్ ఏ పొజిషన్ లో బ్యాటింగ్ కి వచ్చినా సాలిడ్ నాక్స్ ఆడుతున్నాడు. యాజ్ యూజువల్ ఎంఎస్ ధోని గురించి చెప్పవలసింది ఏమీ లేదు. ఫినిషింగ్ లో వచ్చి ఆ పవర్ హిట్టింగ్ చేస్తూ ఉంటాడు. ఇక వీళ్ళ బౌలింగ్ లైనప్ గురించి మాట్లాడుకుంటే ఈసారి సిఎస్కే టీం దగ్గర ఫ్యాంటాస్టిక్ స్పిన్ అటాక్ ఉంది. రవి అశ్విన్, నూర్ అహ్మద్ అండ్ రవీంద్ర జడేజా లాంటి ముగ్గురు వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ చపక్ లాంటి కండిషన్స్ వీళ్ళ బౌలింగ్ కి పర్ఫెక్ట్ వెన్యూ అనే చెప్పుకోవాలి. మరి అశ్విన్ తమిళనాడు లోకల్ బాయ్. అతను చిన్నప్పటి నుండి అక్కడే క్రికెట్ ఆడుతున్నాడు. సో చపక్ లో ఎలాంటి కండిషన్స్ ఉంటాయో అతనికి బాగా తెలుసు. నూర్ అహ్మద్ విషయానికి వచ్చేస్తే ఇతనుకున్న వేరియేషన్స్ తో ఇక్కడ కండిషన్స్ లో అతన్ని అస్సలు ఆపలేం. అలానే రవీంద్ర జడేజా చాలా సీజన్స్ గా ఇదే వెన్యూలో ఆడుతున్నాడు. మరి ఎంఐ టీం దగ్గర డెడ్లీ పేస్ అటాక్ ఉంటే సిఎస్కే టీం దగ్గర టాప్ క్లాస్ స్పిన్ అటాక్ ఉంది. ఇక సిఎస్కే టీం యొక్క పేసర్స్ గురించి మాట్లాడుకుంటే మతిషా పత్రానా, ఖలీల్ అహ్మద్ అండ్ శామ్ కరణ్ వీళ్ళ పేస్ అటాక్ ని లీడ్ చేస్తారు. ఓవరాల్ గా సిఎస్కే టీం దగ్గర డీసెంట్ ప్లేయింగ్ 11 ఉంది.
ఫైనలీ విన్నింగ్ ఛాన్సెస్ విషయానికి వచ్చేస్తే డెఫినెట్లీ హోమ్ అడ్వాంటేజ్ సిఎస్కే టీం వైపే ఉంటుంది. అలానే కండిషన్స్ కి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర క్వాలిటీ స్పిన్ అటాక్ ఉంది. సో మ్యాచ్ గెలవడానికి పాసిబిలిటీస్ సిఎస్కే టీం కి ఉన్నాయి. అదర్వైజ్ ఎంఐ టీం ఏమీ తక్కువ కాదు, వాళ్ళకు కూడా టఫ్ కాంపిటీషన్ ఇస్తారు. ఓవరాల్ గా వీళ్ళ మధ్య ఒక క్వాలిటీ గేమ్ చూస్తాం. ఇక ఇది గైస్ ఇవాళ వీడియో. ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు అని మీరు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.